పదును తగ్గాక పొలం పనులు, అదును దాటాక నిర్మాణ పనులు చేయడం వల్ల ఫలితం శూన్యమన్నది జగమెరిగిన సత్యం. రహదారులు, భవనాల శాఖ అధికారులకు ఈ సూత్రం అతికినట్లు సరిపోతుంది. ఎండాకాలం వేయాల్సిన రోడ్లు వానాకాలం వేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఇది పెదనందిపాడు కాకుమాను మధ్య రహదారి. ఆర్టీసీ బస్సులతో పాటు నిత్యం వందల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మోకాలి లోతు గుంతలు పడ్డంతో దశలవారీగా పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు రహదారులు, భవనాల శాఖ అధికారులు అంచనాలు రూపొందించి 5 నెలల క్రితం టెండర్ ఖరారు చేశారు. 1,40,00,000 రూపాయలతో పనులు దక్కించుకున్న గుత్తేదారు వర్షాలు పడే సమయంలో పనులు ప్రారంభించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 3 వారాల నుంచి జిల్లా అంతటా వానలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో రహదారిపై ఉన్న తారును తొలగించే పని చేపట్టడంతో రాళ్లు బయటకు తేలి ఈ మార్గంలో ప్రయాణం నరకయాతనగా మారింది. అసలు వర్షంలో రోడ్డు సార్, వర్షానికి తారుకి చాలా ఇదే సార్. తారు రోడ్డు వర్షం వేస్తే అసలు అతకదు కదండి. అతకదు, ఎట్లా అవుతుంది చెప్పండి మీరు? వర్షంలో తారు రోడ్డు అవుతుందా? కావాలంటే ఎండ వచ్చిన తర్వాత తెరిపించుకొని వేసుకుంటే అది కొంచెం సబ్బు ప్రజల సొమ్ము వేస్ట్ కాకుండా ఉంటుంది. గోతులమయంగా అంత ఆగడప బండ్లని గొల్లు అయిపోతున్నాయి. వర్షంలో పనిచేసినా అది ఇప్పుడు లేకపోవట్లేదుగా, తారు ఏమి వేయట్లేదుగా. బండి ఇదివరకు నడిచిందండి, 3 వారాల క్రితం బాగానే నడిచింది. ఇప్పుడు ఏంటంటే ఈ రిపేర్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. వర్షం పడే సమయంలో తారు రోడ్డు వేస్తే తక్కువ సమయంలో పాడవుతుందన్న విషయం తెలిసి అధికారులు గుత్తేదారుకు వంత పాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు వాళ్ళు 20 నిమిషాల్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారకుండా అరగంట పట్టింది. ఈ కొద్దిగా ఒక రకంగా పర్లేదు కానీ మరి ఎందుకు లేపుతున్నారో ఏందో అర్థం కాలేదు. మరి తారనే తెలియ కొద్దిగా ఆలోచించాలండి. అదే సిమెంట్ అయితే కొద్దిగా కూలింగ్ అయ్యి సెట్ అయింది, కానీ తారనే తెలియ కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు ఆడైద్దండి, ఇది దాదాపు 2-3 నెలలు పట్టింది. 2-3 నెలలు ఈ ఎగసొట్లు తప్పదు బల్లలకి. నీరుకి తారుకి మధ్య శత్రుత్వం అనేది జగమెరిగిన సత్యమే. కానీ రహదారులు, భవనాల శాఖ పనులు అప్పగింతలో తీవ్ర ఆలస్యమో, కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేయకపోవడం వల్ల కానీ వర్షాలు పడే వరకు ఎక్కడా పనులు ప్రారంభమవుతున్న దాఖలాలు లేవు. దీని ఫలితంగా వేసిన నిర్మాణాలు కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధాగానే ఉండిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమెరామెన్ అలీతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్, గుంటూరు.